హలో హాయ్ ఫ్రెండ్స్, మా తాత చనిపోయి రేపటితో 7 సంవత్సరాలు అయితే అవుతుంది. 2019లో చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయిన రోజుకి మా కుటుంబ సభ్యులంతా ఎక్కడ ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా ఆయన సమాధి వద్దకైతే చేరుకొని నివాళులైతే అర్పించడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరము. నా ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అయితే మీరు తొందరగా చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నానో ఎలాంటి వీడియో అనేది మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసి పార్ట్ 1 లాగా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి మా అన్న తీసుకుని వచ్చిన చామంతి పూలతో అయితే పూలదండ అల్లుతున్నాము స్వయంగా మా చేతుల మీదుగానే. మేము దీన్ని ఎలా అల్లుతున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మిన్నీ, నేను, మా అమ్మ, మా వదిన, మా భార్య, మేమైతే ఉన్నాము. చిన్న పాప కూడా ఉంది. సరదాగా అయితే ఈ వీడియో చూసేయండి కంప్లీట్గా. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. దండ ఎంతవరకు వచ్చిందో పూలదండ మీకు అర్థమవుతుంది. ఎప్పటికి పొద్దున్న వేయడానికి ఇప్పుడు చేస్తాను చూడండి. చిన్న గుండు, పెద్ద గుండు, వీళ్ళిద్దరు ఇంకా పోతుంది. పూలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వచ్చేటప్పుడు పువ్వు ఊపుతుంది పట్టుకొని. పురుగు ఉందంట చూడండి. చేయొద్దు నాకి 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 నాకు రాడి రాలా అంత స్పీడ్గా నేను వెళ్ళొద్దు. ఓ అబ్బో లేచింది. ఎవరికయ్యి చిన్నాడు తాతకా తల్లో పెట్టు. ఎర్రే ఓయమ్మో ఏమోకేం కారాలే. ఓయమ్మో ఆమె వచ్చింది. ఏమి నీకుంటే చూపిమ్మా ఇంతవరకు చూపి. ఇదే సంగతి చూడండి ఎంత బాగుంది. చెవులు 2 సార్లు లేవు, చెవులు లేవు. చెవులు తీయడానికి నువ్వు ఇది తీయాలి నా వేడికి. ఇది ఒకటి ఏ స్టీవ్ అందరం విండి ఉండం కాబట్టి తిరగాలి. ఇది మడిగాడు అది దానికోసం లేచింది. ఇప్పుడు లేవులే పోలేవులే. లాగు అయ్యి భయపడారు వచ్చారేమో. మళ్ళా అరుతా దాన్ని బలవటానికే. భయపడతాయి. ఏం అదంటే ఎక్కి కళ్ళకి నీళ్ళు ఉన్నాయి. తిన్ని ఇప్పటి వరకు అయితే నేను న్యాచురల్గా అయితే వదిలేసిన వీడియోని. మేము ఎలా ఉంటాము, మా మాటలు ఎలా ఉంటాయి అనేది మీకైతే చూపించాను. ఫైనల్గా అయితే దండ రెడీ అయిపోయింది. ఈ దండను ఫుల్గా అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇంకా చాలా పూలు అయితే మిగిలిపోయినాయి. ఇప్పటికే పెద్ద దండ అయితే అయ్యింది. లాస్ట్ పట్టుకో చూద్దాం. అబ్బో
పైకి లేదు. ఇదిగుండు రెండు పట్టుకుని ఇది మా తాత కోసం మేము తయారు చేసిన పూలదండ. రేపు అనేది మేము సమాధికి అయితే వేసి అక్కడ నివాళులు అయితే అర్పిస్తాము. దానికి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేను అర్లీ మార్నింగ్ లేద్దామని అయితే ట్రై చేసిన, కానీ కుదరలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అయితే అయింది. ప్రశాంత్కి అయితే ఫోన్ చేసిన వస్తున్నారా అని చెప్పి, ఎందుకంటే వానికి ముందే వస్తా అని చెప్పినా నేను లేట్గా వచ్చిన. వాళ్ళ నాన్న మాత్రం అక్కడే పూలు అయితే పరుస్తున్నాడు సమాధి దగ్గర. ఈ రోజుతో కరెక్ట్గా 7 సంవత్సరాలు అయితే అయింది మా తాత చనిపోయి. ఇప్పుడు మా తాత సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆయన సమాధి కూడా ఆయనకు ఇష్టపడిన ప్లేస్లో మాత్రమే కట్టించారు. ఈ ప్లేస్ అనేది ఆయన ఎక్కువ ఉన్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ చెట్లకి నీళ్లు పడుతూ ఇలా అయితే ఉన్నాడు, అందుకైతే ఇక్కడే పెట్టారు. చూస్తున్నారు కదా సీలింగ్ ఇదంతా ఈ విధంగా అయితే ఉంది. దీనికి వైరింగ్ అంతా మా అన్న అయితే ఇచ్చినాడు. ఇక్కడ ఒకటైతే వేలబడుతుంది సీలింగ్ లైటు. దీన్ని అయితే ఫైనల్గా అయితే ఫిక్స్ చేస్తాము టైం ఉంటే. ఇక్కడ క్లీన్ చేయడానికి అయితే ట్రై చేసిన. చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల కాల్ చేద్దాం అనుకున్నా, ఎక్కువ గాలి వచ్చేసరికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మంట అంతా. అంత స్ప్రెడ్ అయితే మళ్ళీ ఆపాలంటే కష్టం కదా అని చెప్పేసి లేదు, నిన్న క్లీన్ చేసినాము. ఇప్పుడు ఈ పూలు తీసుకొని వీటికి అయితే అతికిస్తున్నాము. ఇలా 2 పూలు పట్టుకొని సమాధికి అయితే అతికించాలి. కొంచెం టైం అయితే పడుతుంది వీటిని అతికియాలంటే. బాగా నచ్చుదా అలా బాగా నచ్చుంది. పైన అయితే పెట్టాము. ఇటు సైడ్ అంతా అయితే మామ పెడుతున్నాం, అటు సైడ్ నేను ప్రశాంత్ పెడుతున్నాం. మధ్య మధ్యలో వీడియో తీయడానికి నేను ఇలా లేచి కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మా తాత చనిపోయాననేది మా వాళ్ళకు చాలా తీరని లోటు, నాకు కూడా. ఎందుకంటే బతికిన రోజులు మాత్రం బ్రహ్మాండంగా అయితే బతికిండు, కాకపోతే అనుకోకుండా జరిగిపోయింది. ఈ విధంగా అయితే అతికిస్తున్నాము స్టిక్కర్తో. ఈమె పేరు వచ్చేసి కృపమ్మ. ఈమెకు మైండ్ అనేది సరిగ్గా ఉండదు, కానీ దేవుని పట్ల ఇలా చనిపోయిన వాళ్ళ పట్ల అయితే చాలా మర్యాదపూర్వకంగా అయితే ఉంటుంది. ఈమె డైలీ అయితే వచ్చి పని అయితే చేస్తాంట. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. ఇక్కడికి రోజు వచ్చి ఈ విధంగా అయితే చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈమె. ఇక్కడ మా అన్న చిన్నపిల్లలు అయితే వచ్చారు, చూస్తున్నారు కదా. మా అన్న వేరే ప్లాన్ అయితే వేస్తున్నాడు. ఏం ప్లాన్ అంటే ఈ పూలన్నిటిని వేరే డిజైన్లో అయితే పెడదామని. ఇక్కడ హనీగాడు కూడా అయితే ఎంటర్ అయినాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వచ్చి మరి హెల్ప్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. ఇది నేనన్నమాట. ప్రజెంట్ అయితే స్వెటర్ మీద అయితే ఉన్నా. తర్వాత రెడీ అయ్యి నీట్గా అయితే వస్తాం మేమంతా. ఇంకా మా ఇంటి దగ్గర ఈ రోజుటికి ఏం చేస్తున్నామంటే తిరువాత అన్నము, చికెన్, ఇంకా కొన్ని అయితే చేస్తున్నాము. ఆల్రెడీ మా మామ బిర్యానీలు అయితే చేపిస్తున్నాడంట 30 మందికి అని చెప్పి, అంటే మా వరకు. కానీ మేమైనా ఇంటి దగ్గర అయితే చేసుకుంటాం కదా ఎలా అయినా అని మేమైతే చేసుకుంటున్నాము. ఇందాక కనపడిన కృపమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె మా ఊర్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆమెకు అన్నం పెట్టేది మేము మాత్రమే. అలా అన్నం పెట్టడం వల్ల మార్నింగ్ టైంలో నాకు లేకుండా పోయింది. సరే తీయని నేను మధ్యాహ్నం వరకు అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికోసమే వెయిటింగ్. మా నాన్న కరెంటు లేదు కదా అని చెప్పి కట్టె పుల్లలకు నీళ్లు కాంచుతున్నాడు. నేనైతే ఆల్రెడీ స్నానం చేసిన, కరెంటు ఉన్ని పోని అని చెప్పేసి. వీళ్ళైతే కొంచెం లేట్ ఉన్నారు. మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకరిద్దరు అయితే స్నానం చేయాలి. అందరం కలిసి ఒకేసారి పోవాలి కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ అయితే వెళ్తాము. ఇక్కడ మా అమ్మ చూడండి ఎంత హడావిడి చేస్తుందో. మా అమ్మ హెడ్ కుక్, మేమంతా వాళ్ళు ఏమంటారు స్టాఫ్ అనమాట. మేము ఈ విధంగా ఏదైనా చేసుకున్నప్పుడు అది ఏ రోజైనా కానీ మా తాత కోసం మేము కొంచెం పక్కనైతే తీసిపెట్టి
సమాధి దగ్గర అయితే పెడతాము. ఈ మధ్య కాలంలో అయితే అటు సైడ్ కొంచెం వెళ్ళలేదు నేనైతే. ఇప్పుడైతే మా తాత కోసం పక్కనైతే పెడుతున్నాము. మేము ఏదైనా స్పెషల్గా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధి దగ్గర అయితే పెట్టే వస్తాము. చూస్తున్నా కదా మా అమ్మ అయితే ఇప్పుడు మా తాత కోసం అయితే పెడుతుంది. చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి తింటారని అయితే మేము చెప్పడం లేదు. కాకపోతే బాగా అంకిత భావంతో మేమైతే అక్కడ ఖచ్చితంగా పెడతాము. ఇది మా ఇంట్లో ప్రతి ఒక్కరు అయితే చేస్తారు. మా చిన్నమ్మలు కానీ, మా పెద్దమ్మలు కానీ, మా అమ్మ కానీ ఖచ్చితంగా అయితే ఈ విధంగా అయితే చేస్తుంది. ఫైనల్గా మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మా విద్యమా మా కడప నుంచి వచ్చి అప్పుడే జంప్ అయిపోయినాడు ఏదో పని ఉందని చెప్పి. ఇక్కడ ఎవరో దబ్బనం పెట్టినారు పూలదండకు అయితే పుట్టేసి. మేము కొంచెం లేట్ అయితే అయినాము, ఎందుకంటే తిని వచ్చేసరికి లేట్ అయింది. మా ఎఫ్తామ ఇక్కడ ఉన్నాడు, బయట మా పెద్దమ్మ వాళ్ళు మా మామ అయితే అక్కడ ఉన్నాడు. ఇక్కడ మేమైతే దండ వేస్తున్నాం చూడండి. బట్ ఈసారి దండ అనేది మేము వేయలేదు, ఎందుకంటే దగ్గర ఉంటాం కదా అని డెకరేషన్ చేసి ఇంతవరకే వదిలేసేవాళ్ళం. ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద దండ కుట్టాము. మామూలు చిన్న చిన్న దండలు అయితే అప్పుడప్పుడు వేసేవాళ్ళము. మా అన్న ఈ గ్యాప్లో బయటకు పోయి బయటనే ఉండిపోయాడు. మా అమ్మ ఫోన్ చేసి రమ్మంటే వచ్చిండు. ఇక్కడ అందరికి కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే తీస్తున్నాను చూడండి, గ్రూప్ వీడియో. ఇదే అన్నమాట మా ఫ్యామిలీ. నేను అనేది వీడియో బ్యాక్ సైడ్ అయితే ఉన్నా కాబట్టి నేనైతే ఇక్కడ లేను ప్రజెంట్ అయితే. కానీ నేను ఎలా ఉంటాననేది మీరు డీపీ చూసినా సరిపోతుంది, షార్ట్ వీడియో చూసినా సరిపోతుంది, ఎక్కడ చూసినా సరిపోతుంది. ఎందుకంటే నేను అందరికి తెలుసు కాబట్టి. కొంతమంది తెలుసు, అందరికి తెలియకపోవచ్చులే. ఇంటికి ఇక్కడ వీళ్ళంతా పూలు అయితే అల్లుతున్నారు. తెచ్చిన పూలలో కొన్ని మిగిలిపోయినాయి. వీళ్ళు లేటుగా తేవడం వల్ల ఏంటంటే అల్లలేకపోయినారు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని అల్లుతున్నారు. వీటికి సంబంధించిన సూదులు అయితే లేవు, అందుకని మా అన్న తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. చిన్న పాప, మేము మాత్రమే ఉన్నాము, వాళ్ళంతా పక్కన వేరే డిస్కషన్లు అయితే ఉన్నారు. డిస్కషన్ అంటే పెద్ద ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ వచ్చిపోయారు కాబట్టి కొంచెంసేపు అయితే కూర్చున్నారు. వాళ్ళు కూడా అయితే వస్తారు. ఇది టోనీ గాడు ప్రొద్దుటూరు నుంచి తీసుకొని వచ్చినాడు మా చెల్లెలకి. స్పైడర్ మ్యాన్ టాయ్ అంట అవెంజర్స్లో. ఇదైతే ఇప్పుడు వాని చేతుల మీదనే ఇప్పిద్దాము. ఆల్రెడీ ఇచ్చిపోయాడు. రారా వీడియో కంటే చూడు ఏం మాట్లాడుతున్నాడు. స్పైడర్ రెడ్డి సినిమా ఏంటి ఫోటోలే దిగారు, ఎందుకు చిన్నమ్మది సరేలే పోయి సరే సినిమా మళ్ళా ఏంది ఇచ్చిందిలే ఇంకెందుకు చూపిస్తాను. ఎత్తు చేయొద్దు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటే మా చిన్న పాప చూడండి ఏం చేస్తా ఉందో. అటు ఇటు తిరిగి ఇంకా ఆడుకుంటా ఉంది. ఆడుకుంటే పర్లేదు, కింద పడుతుందేమని మా భయము. చెల్లైపోద్ది అనమాట వదిలిపెట్టినారంటే ఫ్రీగా. మా నాన్న అయితే పట్టుకోవడం చూసాను. మా నాన్న దగ్గరికి పోదనుకుంటాను మ్యాక్సిమం. అంత తీసుకు మా నాన్న దగ్గరికి అయితే ఈ చిన్న పాప పోదు. సినిమన్ ఎవరు చెప్పు. సున్నుండా షార్ట్ కట్. నీకు ఒక డబ్బా అన్నా పెట్టాలబ్బా కింద మూతికి. ఇద్దరు మా పిల్లప్పుడు కూడా పెద్ద పిల్ల ఇట్నే ఉన్నది, ఏమిలే. ఇద్దరు ఒకేలా ఉన్నారు, అట్నే ఉంది. ఓ పడతావు.
ఇదిలో ఇప్పుడు మా చింటుగాడైతే వచ్చిండు. వాంతో అయితే నేను వీడియో తీపించుకుంటానా. నన్ను కూడా తీరా స్వామి, నేను కూడా పడతా వీడియోలు అంటే తీస్తున్నాడు. ఇదంతా వాడు తీసినాడు అనమాట. నేను కొంచెం హెల్ప్ చేస్తున్నట్టు యాక్టింగ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే చేయాల్సిందంతా ముందే చేసేసిన. మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఊరికే అట్లా యాక్టింగ్ మాదిరి చేస్తున్నా. ఇక్కడికి అన్నాలు అయితే తెచ్చిపెట్టారు, ఈ బిర్యానీలు అవి ఇవి అన్నీ. ఏమేం చేయించినాడంటే బిర్యానీ, రసము, చికెను, ఇవి ఇంకా ఏం చేసినాడో నాకైతే అంత ఐడియా లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కడుపు నిండా తిని వచ్చేసిన ఇంటి దగ్గర. ఎందుకంటే మార్నింగ్ నేను తినలే. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. అందుకు నేను ఫుల్ తిన్నా కాబట్టి తింటాను లేదో కూడా చెప్పలేం. మా రాణి పెద్దమ్మ ప్రొద్దుటూరు నుంచి వచ్చి అందరితో కొంచెము కలిసి హెల్ప్ చేస్తా ఉంది. చూస్తున్నారు కదా, టోనీ బాయ్ అక్కడ ఉన్నాడు. సరే తీయని అరటి చెట్లలో పోయి ఈ విధంగా అయితే తిరుగుతున్నాము. మా మిన్ని అయితే చెట్లు పట్టుకొని ఆడుతా ఉంది. అరటి చెట్లు మాత్రం బ్రహ్మాండంగా అయితే ఎక్కి వచ్చినాయి. ఈసారి అరటి పండ్లకి అయితే తిరుగులేదు మాకు. ఇన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు, చిప్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంది ఈ చెట్లలో. బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈసారి మాత్రం వీళ్ళు. దూరం పోకూడదు, ఇడిగే అదో ఆడిపోయి తిరుక్కొని అట్ట పోదాం. అరటి చెట్లు చూడండి, కాయలు రాబోతున్నాయి. ఈసారి అరటి పండ్లకు కొదవలేదు, అరటి చిప్స్కు కొదవలేదు. ఈ కుదరవు, వీటిల్లో వద్దు. ఎందుకంటే ఏమన్నా ఉన్నాయి అనుకో కరుచాయని. వీటిల్లో ఉంటాయి నీళ్ళు కాదు, దాని పురుగులు ఉంటాయి. పాములు కూడా దండి ఉంటాయి. భలే ఉంది లేట, చక్కగా లైన్ మాదిరి ఉంది. ఇప్పుడు ఏ పక్క చూసినా స్ట్రైట్ గా లాస్ట్ కనబడుతుందిలే. పందిరి మాదిరా దా, బాగుంది, నీట్గా ఉందిలే చక్కగా. దాడుగా పోదాం మాట అయితే. ఇక్కడి నుంచి నీ నుంచి పోదాం దా. మరి పోవాలా అంటావు, మళ్ళీ వచ్చినా భయపడుతుంది. తీసుకో. చాలా అంటే చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ షేర్ చేశారంటే మనం మరింత ముందుకైతే వెళ్దాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ముందుకు వెళ్ళడానికి అనేది చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి అర్జెంట్ అయితే తప్ప నేను వీడియోస్ పెట్టకుండా ఉండేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.